ఓం నమో వెంకటేశాయ. ఉదయ్ ఆస్ట్రోవేదాకి స్వాగతం. ఫాల్గుణ మాస పౌర్ణమి మంగళవారం అనగా మార్చి 3, 2026 సాయంత్రం అతి సూక్ష్మంగా కనపడు చంద్రగ్రహణం ఒకటి ఏర్పడనున్నది. ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ సాయంత్రం 6:20 చంద్రోదయమైన తరువాత కేవలం 27 నిమిషాలు మాత్రమే మన భారతదేశంలో కనిపించే అవకాశం ఉంది. నిజానికి గ్రహణ స్పర్శకాలం మధ్యాహ్నం 3:20 గ్రహణ మధ్యకాలం సాయంత్రం 5:03. అయితే మధ్యకాలం వరకు గ్రహణం భారతదేశంలో కనపడదు. చంద్రోదయం సాయంత్రం 6:20 నుండి గ్రహణ మోక్షకాలం సాయంత్రం 6:47 వరకు పాక్షిక చంద్రగ్రహణ విడుపు మాత్రమే భారతదేశంలో కనబడుతుంది. ఇక ఈ గ్రహణం పుబ్బా నక్షత్రం సింహరాశిలో ఏర్పడనున్నది. కావున సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడరాదు. ఇక ఇలా గ్రహణం సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి అన్న విషయానికి వస్తే, ఈ నియమాలన్నిటినీ ముందు ఒక వీడియోలో పొందుపరిచాం. ఆ వీడియోలని కింద లింక్ రూపంలో డిస్క్రిప్షన్లో ఉంచామండి. చూడని వారు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. ఇక ఈ గ్రహణ ప్రభావం చేత, కేతుగ్రస్త చంద్రగ్రహణ ప్రభావం చేత ఏ రాశుల వారికైతే ప్రతికూల ఫలితాలు ఉంటాయో, ఏ 4 రాశుల వారు మిక్కిలి జాగ్రత్తగా ఉండాలో ఆ 4 రాశుల వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా సింహరాశి. చంద్రగ్రహణం సింహరాశిలోనే ఏర్పడుతోంది కాబట్టి ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సింహరాశి వారికి ఆరోగ్యం పట్ల మిక్కిలి జాగ్రత్త అవసరం. అలాగే మానసిక సంబంధమైన సమస్యలు కూడా సింహరాశి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సింహరాశి వారు ఒక నెల రోజుల పాటు మానసిక ఆరోగ్య పరమైన జాగ్రత్తలు పూర్తిగా పాటించవలసి ఉంటుంది. ఇక రెండో రాశి విషయానికి వస్తే వృషభ రాశి. ఈ రాశి నుండి 4వ స్థానంలో గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి ఈ రాశి వారికి విద్యార్థులకు విద్యా సంబంధమైన ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ వారికి భూములు కొనడాలు, అమ్మడాలు చేయడంలో ఇబ్బందులు కలుగుతాయి. అలాగే 4వ స్థానం మాతృస్థానం కాబట్టి తల్లిగారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, తల్లిగారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. అలాగే రియల్ ఎస్టేట్ వారు ఈ సమయంలో భూములు కొనేటప్పుడు, అమ్మేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డాక్యుమెంట్లన్నీ పరిశీలించి కొనడం అవసరం. ఇక ప్రతికూల ఫలితాలు పొందే రాశులలో 3వ రాశి మకర రాశి. ఈ రాశి నుండి 8వ స్థానంలో గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి వీరికి ఆరోగ్య సమస్యలు, వాహనాలలో ప్రయాణం చేసే వారికి చాలా జాగ్రత్తలు అవసరం. తగిన జాగ్రత్తలు తీసుకునే ప్రయాణం చేయాలి. ఇక ఇందులో ఆఖరిది కన్యా రాశి. కన్యా రాశి నుండి 12వ స్థానంలో గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి వీరికి అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. అనుకోని ఖర్చులు పెట్టవలసి వస్తుంది. కాబట్టి ఖర్చు పెట్టే సమయంలో 1కి 10 సార్లు ఆలోచించి పెట్టడం అవసరం. ఇలా సింహరాశి, వృషభ రాశి, మకర రాశి, కన్యా రాశుల వారు ఈ గ్రహణాన్ని చూడకపోవడం మంచిది. ఇక పరిహారాల విషయానికి వస్తే, గ్రహణం పూర్తయిన తరువాత మరుసటి రోజు ఈ 4 రాశుల వారు దోష పరిహారాన్ని తగ్గించుకోవడం కోసం ఉలవలు, పాలు, బియ్యం, వెండి నాగపడిగ, చంద్రబింబం, దక్షిణా సహితముగా బ్రాహ్మణులకు దానం ఇవ్వవలెను. అలాగే గ్రహణ శాంతి,
మరియు రుద్రాభిషేకం చేయించుకోవాలి. ఇలా గ్రహణ నియమాలను పాటించి నేను చెప్పిన దోష పరిహారాలను చేసుకుని అనుకూలతలను పొందుతారని ఆశిస్తూ ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.